హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చేయూత పెన్షన్దారులతో మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాధర్నా అయితే చేపడుతున్నారండి. పెన్షన్దారులందరూ కూడా ఈ ఒక మాట మీద నిలబడి అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ఈ పెన్షన్దారుల కోసం ఈ ధర్నా చేస్తున్నందుకు ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా తప్పకుండా సహకరించాలని ఆయన అయితే పిలుపునిస్తున్నారండి. మహాధర్నా అయితే చేపడుతున్నారు. ఈరోజు హైదరాబాదులోని ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా అయితే చేపడుతున్నారు. 12 గంటలకైతే ఆయన వస్తున్నారండి. ఆయన డిమాండ్ చేస్తున్నది ఏమంటే సాధారణ పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వాలని, వికలాంగులకు అంటే సాధారణ వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పూర్తి అంగవైకల్యం ఉన్న అంటే కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు అందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. అంతేకాదు వికలాంగులకు ఈ ఉచిత బస్సు పథకం వర్తించాలని ఆయనైతే డిమాండ్ చేస్తున్నారండి. అటు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి పెన్షన్లు, అదే మాదిరిగా ఇక్కడ కూడా పెన్షన్లు అన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి, తప్పకుండా పెన్షన్లు అయితే పెంచాలని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారండి. పెన్షన్దారులందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఆయన అయితే పిలుపునిస్తున్నారు. పెన్షన్లు పెంచి ఇవ్వడమే కాదండి, టైంకి ఇచ్చేలాగా అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే 1వ తారీఖు పంపిణీ చేస్తున్నారో సేమ్ అలాగే తెలంగాణలో కూడా 1వ తేదీన పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని ఆయనైతే డిమాండ్ చేస్తున్నారండి. ఈ అంశాల మీద అయితే మహాధర్నా అయితే చేపడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. ఈ డిమాండ్ అయితే చేస్తున్నారండి. కంపల్సరీగా సాధారణ పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వాలని, వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు ఇవ్వాలని, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి 15,000 రూపాయలు ఇవ్వాలని, అంగవైకల్యం ఉన్న వారందరికీ కూడా ఉచిత బస్సు వర్తింప చేయాలని, పెన్షన్స్ అన్నీ కూడా 1వ తేదీ నుంచే పంపిణీ చేయాలని ఈ అంశాల మీద అయితే మహాధర్నా నిర్వహిస్తున్నారండి ఆయన. ఇక అందరూ కూడా ఆహ్వానితులు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాకి సహకరించాలని ఆయన అయితే పిలుపునిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ చెప్తున్నానండి అడ్రస్సు, హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన అయితే వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటారండి. తప్పకుండా అందరూ ఈ ధర్నాకి సహకరించాలని ఆయన అయితే పిలుపునిస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ పెన్షన్దారులందరి కోసం నిలబడిన మందకృష్ణ మాదిగ గారికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.